గోబీ బటర్ మసాలా. ఓకే, గోబీ బటర్ మసాలా. యా, చాలా మందికి ఫేవరెట్ యాక్చువల్గా పన్నీర్ బటర్ మసాలా అండ్ చికెన్ బటర్ మసాలా. అదే విధంగా మనం కొంచెం గోబీని యూస్ చేస్తే చేస్తాం. అవును, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బటర్ అండ్ చాలా స్పైసెస్ కూడా తీసుకొచ్చావు, క్రీమ్, చాలా అథెంటిక్గా చేయబోతున్నావు అనమాట. చాలా రిచ్గా ఉండబోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నూనె, అలాగే కొంచెం బటర్ కూడా, సో కొంతమందికి ఏంటంటే ఉట్టి బటర్ ఫ్లేవరే నచ్చదు అనమాట. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాం. అవును, అలా మ్యాచ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ జీడిపప్పు, సో డెఫినెట్లీ కొంచెం ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం అవాయిడ్ చేయొచ్చా లేకపోతే తినొచ్చా ఏంటి? సో నైట్ టైం అవాయిడ్ చేసి ఓన్లీ మనం ఆఫ్టర్నూన్ టైం తీసుకుంటే బెటర్ ఈ రెసిపీని. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత టమాటో ముక్కలు, అండ్ గోబీ ఏదైతే ఉందో అది మనం మామూలుగా ఏంటంటే గోబీ మంచూరియా ఎక్కువ తీసుకుంటాం, లేకపోతే గోబీ రైస్ తీసుకుంటాం. యాక్చువల్గా ఎలా తీసుకోవాలి? కొంచెం కుక్ చేసి తీసుకోవచ్చా, ఫ్రై చేసి తీసుకోవచ్చా గోబీ అనేది? సో గోబీ ఏంటంటే మనము కుక్ చేసుకొని తీసుకుంటేనే చాలా బెటర్, ఎందుకంటే దాంట్లో డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సో బాయిల్ చేయాలి. దాన్ని బాయిల్ చేస్తేనే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి. దాన్ని ఫ్రై కానీ అలా చేస్తే ఆ ప్రాపర్టీస్ అనేది మనం లాస్ అవుతాం కాబట్టి దాన్ని బాయిల్ చేసి కర్రీ లాగా తీసుకోవడమే బెటర్. సో నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుందాం అందులో. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తాం? అది స్టవ్ ఆఫ్ చేసి మనం దాన్ని మిక్సీ పట్టాలి. ఓకే, యా, మిక్సీ. ఓకే, సో మిక్సీ పట్టేసాం. నెక్స్ట్ ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్, అలాగే కొంచెం బటర్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆ తర్వాత బాయిల్ చేసిన గోబీ, ఓకే,
యా నెక్స్ట్ స్పైసెస్ కూడా వేద్దాం. ఒక స్పూన్. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కారం, కాశ్మీరీ కారం, ఉప్పు, గరం మసాలా, అలాగే జీరా పౌడర్. ఆల్మోస్ట్ అన్ని వేస్తాం. యా. యూజువల్గా కొంతమంది కలర్ వేస్తూ ఉంటారు, దాని బదులు మనం కాశ్మీరీ కారం యూస్ చేస్తే బెటర్ అనమాట కలర్ కోసం. అవును. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కసూరి మేతి, ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? యా. సో కొంచెం గార్నిష్ చేద్దాం. కొంచెం బటర్, అలాగే కొత్తిమీర. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట విజువల్గా. సో టేస్టీ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే లాస్యా, గోబీ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ గోబీ బటర్ మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోబీ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, జీడిపప్పు 1 కప్పు, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కాశ్మీరీ కారం కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. గోబీ బటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి, వెన్న కూడా వేసి, జీడిపప్పు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె, వెన్న వేసి, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, కాశ్మీరీ కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వెన్న, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గోబీ బటర్ మసాలా రెడీ.